అంతా ఊహించినట్టే కేంద్ర బడ్జెట్లో ఏపీ బీహార్ కి ప్రియారిటీ దక్కింది. ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఆ రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ కేర్ తీసుకుంది. రాజధాని అభివృద్ధికి సాయంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పింది. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. మరోవైపు బడ్జెట్లో బీహార్ కు పెద్దపీట వేశారు నిర్మలమ్మ. బీహార్లో రోడ్ల అభివృద్ధికి ఏకంగా 26,000 కోట్లు అలాట్ చేసింది. వరద నివారణ చర్యల కోసం మరో 11,500 కోట్లు ఇచ్చింది కేంద్రం. బీహార్లో 2 ప్రత్యేక హైవేలు, రహదారులు నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నిర్మల. బీహార్లోని విష్ణుపద్, మహాబోధ్ ఆలయాల అభివృద్ధికి నిధులిస్తామన్నారు. ఎయిర్పోర్ట్లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. అంతా ఊహించినట్టే కేంద్ర బడ్జెట్లో ఏపీ బీహార్ కి ప్రియారిటీ దక్కింది. ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఆ రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ కేర్ తీసుకుంది. రాజధాని అభివృద్ధికి సాయంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పింది. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. మరోవైపు బడ్జెట్లో బీహార్కు పెద్ద పీట వేశారు నిర్మలమ్మ. బీహార్లో రోడ్ల అభివృద్ధికి ఏకంగా 26,000 కోట్లు అలాట్ చేసింది. వరద నివారణ చర్యల కోసం మరో 11,500 కోట్లు ఇచ్చింది కేంద్రం. బీహార్లో 2 ప్రత్యేక హైవేలు, రహదారులు నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నిర్మల. బీహార్లోని విష్ణుపద్, మహాబోధ్ ఆలయాల అభివృద్ధికి నిధులిస్తామన్నారు. ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కీలక ప్రాధాన్యత దక్కింది. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులిస్తామని ప్రకటించారు. విభజన చట్టానికి కట్టుబడి ఉంటామన్న నిర్మల పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని చెప్పారు. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడల్ కు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, కరెంట్, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. అంతా ఊహించినట్టే కేంద్ర బడ్జెట్లో ఏపీ బీహార్ కి ప్రియారిటీ దక్కింది. ఏపీ విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఆ రాష్ట్రానికి కేంద్రం స్పెషల్ కేర్ తీసుకుంది. రాజధాని అభివృద్ధికి సాయంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పింది. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. మరోవైపు బడ్జెట్లో బీహార్ కు పెద్దపీట వేశారు నిర్మలమ్మ. బీహార్లో రోడ్ల అభివృద్ధికి ఏకంగా 26,000 కోట్లు అలాట్ చేసింది. వరద నివారణ చర్యల కోసం మరో 11,500 కోట్లు ఇచ్చింది కేంద్రం. బీహార్లో 2 ప్రత్యేక హైవేలు, రహదారులు నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నిర్మల. బీహార్లోని విష్ణుపద్, మహాబోధ్ ఆలయాల అభివృద్ధికి నిధులిస్తామన్నారు. ఎయిర్పోర్ట్లో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీకి కీలక ప్రాధాన్యత దక్కింది. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులిస్తామని ప్రకటించారు. విభజన చట్టానికి కట్టుబడి ఉంటామన్న నిర్మల పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని చెప్పారు. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ టు చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడల్ కు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, కరెంట్, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. ఇక ఏపీ బీహార్ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఏపీ బీహార్ బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తుంటే రాజకీయ అవసరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని ఏ విధంగా చూడొచ్చు?
కేంద్ర బడ్జెట్లో ఈసారి మిత్రపక్షమైన ఈసారి కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మెజారిటీ నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండడానికి మిత్రపక్షాల్లో కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు అత్యధిక నిధులు కేటాయించింది. వారిని ఈ 5 ఏళ్లు బుజ్జగించడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులే వారిని ఒప్పించే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా బీహార్ 2 రాష్ట్రాలు ఈసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత కీలక భాగస్వాములు కావడంతో వారికి ఈసారి కేంద్ర బడ్జెట్లో అత్యంత కీలకంగా కూడా నిధులు కేటాయించారని చెప్పొచ్చు. ఇక ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టానికి ఇచ్చిన హామీ ప్రకారం తాము కట్టుబడి ఉన్నామని ప్రకటన చేస్తూనే రాజధాని అమరావతికి 15,000 కోట్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇక వెనుకబడిన 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. వాటితో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఒకటి వైజాగ్ చెన్నై కారిడార్ను అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరులో ఈ కారిడార్లో ఉన్న మధ్యలో ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వీటితో పాటు ఇక మరో కీలక భాగస్వామి బీహార్ జేడీయూ అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రానికి బీహార్ అభివృద్ధి కోసం 26,000 కోట్లు నిధులు కేటాయిస్తూనే ఇక ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్ హైవేలు 2 ఎక్స్ప్రెస్ హైవేలు ప్రకటన చేశారు. వాటితో పాటు టెంపుల్ టూరిజంలో కూడా బీహార్ని చేర్చారు. దాంతోపాటు ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయిస్తామనే అంశాన్ని కూడా కీలక ప్రకటనలు చేశారు. ఇక ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జేడీయూ 2 పార్టీలు చాలా కీలక భాగస్వాములు. ఇద్దరు ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరారు. కానీ ఈసారి ఎన్డీఏకి ఈసారి వచ్చిన సీట్లలో 2 టీడీపీ జనసేన 2 కలిపి 18 సీట్లతో ఎన్డీఏలో ఉంటే ఇక జేడీయూ 12 సీట్లతో చాలా కీలకంగా ఉన్నారు. వీరు ఒకవేళ ఎన్డీఏ నుంచి పక్కకు జరిగితే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల కంటే కూడా ఇద్దరు కీలక భాగస్వాములను కాపాడుకోవడానికి వారిని మెప్పించడానికే ప్రధాని మోడీ లేదంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అత్యధిక కేటాయింపులు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చారు. ఇక మొత్తం బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈరోజు కీలకంగా అంశాలు చూస్తే ఈ 2 రాష్ట్రాలకే అత్యధికంగా నిధులు కేటాయించడం, వాటి అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామనే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గతంలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లు సాధించడంతో ఈసారి బడ్జెట్కి గత 2 ప్రభుత్వాల్లో ఉన్న బడ్జెట్కి చాలా తేడా ఉంది. ఎప్పుడు గత 2 ఎన్డీఏ 1-2 ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడు ఇట్లా రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా దేశంలో ఒక స్కీమ్ తీసుకొస్తే అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా నిధులు కేటాయించింది. కానీ ఈసారి చూస్తే మెజారిటీగా ఇటు బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మెజారిటీగా నిధులు కేటాయించడం, వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇవ్వడం కూడా ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములను కాపాడుకోవడానికి అత్యధిక నిధులు కేటాయించిన ఆరోపణలు ఈ ప్రభుత్వంపై వినిపించని చెప్పొచ్చు. శ్రవంతి.